మరొక 2-3 నెలల కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభకు కూడా ఎన్నికలు జరగబోతున్న సందర్భంలో మన రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారి మాట్లాడుతూ మరికొద్ది రోజుల్లో మేము నోటిఫికేషన్ ఇవ్వబోతున్నాము. సో రాబోయే 2-3 రోజుల్లో వీటి మీద ఒక స్పష్టత వస్తుంది అనేటటువంటి మాట మాట్లాడినారు. సో గడిచినటువంటి కాలంలో 2019 సంవత్సరంలో ఏప్రిల్ 18, 19 ఆ ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్ మొత్తం ఎన్నికలు జరిగినటువంటి సందర్భం. మేలో దానికి సంబంధించినటువంటి ఎన్నికల ఫలితాలు వెలువడినాయి. సో ఆ ప్రకారం మనం చూసినా కూడా పార్లమెంటు సమావేశాలు అయిపోయిన వెంటనే దేశంలో ఉండే 543 పార్లమెంటు నియోజకవర్గాలకి ఎన్నికలకు సంసిద్ధమైంది కేంద్ర ఎన్నికల సంఘం. అదే రకంగా వాటితో పాటు జరగబోయేటటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ ఎన్నికలకు కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం సమాయత్తమైంది. ఇప్పటికే అనేక దఫాలుగా అధికారులతో వారు చర్చించడమే కాకుండా అధికారుల మార్పు కూడా ఎన్నికల సంఘం ఆదేశాలతో జరుగుతోంది అక్కడ. అదే రకంగా కొన్ని అవకతవకలకు పాల్పడినారనేటటువంటి అభియోగంతో కొంతమందిని ఆల్రెడీ ట్రాన్స్ఫర్లు చేయడమే కాకుండా సస్పెన్షన్లు కూడా చేసినారు. సో ఈ సందర్భంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు మరొక 2 నెలల కాలంలో రాబోతున్నటువంటి సందర్భంలో అనేక రాజకీయ పార్టీలు పొత్తుల రూపంలో కానీ సొంతంగా వారు కంటెస్ట్ చేయటం రూపంలో కానీ ప్రజల ముందుకు వచ్చేటటువంటి సందర్భంలో అమిత్ షా గారితో చంద్రబాబు నాయుడు గారు కలిసిన తర్వాత పొత్తు అనేటటువంటిది ఒక స్పష్టమైనటువంటి రూపు తీసుకోవటమే కాకుండా రాబోయేటటువంటి రోజుల్లో 1% మాత్రమే ఓట్ బ్యాంక్ ఉండేటటువంటి భారతీయ జనతా పార్టీ దాదాపు 37 నుంచి 40% వరకు ఓట్ బ్యాంకు 2019 సంవత్సరంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ 5.5%కే పరిమితమైనటువంటి జనసేన పార్టీ ముగ్గురు మధ్యలో పొత్తు ఏర్పడబోతోంది అనేటటువంటిది ఆల్మోస్ట్ స్పష్టమైంది. జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటి నుంచి కూడా 2014 సంవత్సరం నుంచి కూడా నేను ఒంటరిగా మాత్రమే నేను పోటీ చేస్తాను, మమ్మల్ని నమ్ముకున్నటువంటి నాయకులు ఎవరైతే 175 నియోజకవర్గాల్లో ఉంటారో ఆ నాయకులకి ఒక్కొక్కరిగా అవకాశం ఇస్తూ మేము ఎవరితోనూ కూడా పొత్తుని కాంక్షించట్లేదనేటటువంటి మాట స్పష్టంగా చెప్పారు. సో 2024 సంవత్సరం ఎన్నికల్లో కూడా నేను ఏ ఇతర రాజకీయ పార్టీతో కూడా నేను పొత్తుని అభిలషించట్లేదు, వారితో నేను పొత్తు పెట్టుకునేటటువంటి అవసరం మాకు లేదని ఎప్పుడైతే వారు ప్రకటన చేశారో అప్పుడే వారికి తెలుసు మిగతా పార్టీలన్నీ కూడా తప్పనిసరిగా ఏకమవుతాయి అనేటటువంటిది. రాజకీయాల్లో పొత్తులు అనేటటువంటిది వాళ్ళు మొట్టమొదటగా ఏర్పడుతున్నది కాదు. అంతకు మునుపు కూడా చాలా సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టడం కోసం అనేక సందర్భాల్లో పొత్తులు ఏర్పడినటువంటి సందర్భాలు మనం చూసాం. అదే రకంగా ప్రస్తుతం ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఓడగొట్టాలనేటటువంటి ఇండియా కూటమి ఏర్పడింది. సో ఈ సందర్భంలో 3 రాజకీయ పార్టీల మధ్యలో ఏర్పడేటటువంటి పొత్తు ఏదైతే ఉందో ఆ పొత్తు వలన తెలుగుదేశం పార్టీకి ఏమైనా లాభమా లేదా నష్టమా? అదే రకంగా పొత్తు ఏర్పడటం వలన నేను ఒంటరిగా పోటీ చేస్తాననేటటువంటి మాట పదే చెప్పేటటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైనా నష్టమా లేదా వీరి పొత్తు వల్ల వారికి ఏమైనా లాభించేటటువంటి అంశం? ఒక విశ్లేషణ దాని మీద చాలా డీప్గా మనం చేద్దాం. దీంట్లో మొట్టమొదటిగా కనుక మనం చూస్తే 2019లో జరిగినటువంటి ఎన్నికల యొక్క ఓట్ పర్సంటేజే మనం తీసుకోవాలి. అప్పుడు 50% ఓట్లతో జగన్మోహన్ రెడ్డి గారు 151 సీట్లను సంపాదించినారు. విడివిడిగా పోటీ చేసినారు అన్ని రాజకీయ పార్టీలు కూడా. సో దాదాపు 5.5% ఓట్లతో జనసేన పార్టీ కేవలం ఒక స్థానాన్ని గెలవగలిగింది. ఆ పార్టీ అధ్యక్షుడు కూడా 2 చోట్ల ఓడిపోయినాడు. కానీ ఎన్నికల ముందు వారు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారిని ఎట్టి పరిస్థితుల్లో మేము ముఖ్యమంత్రి కానివ్వం, ఇదే మా శాసనం అని మాట్లాడినారు. తీరా చూస్తే 2 నియోజకవర్గాల్లో కూడా వారు ఓడిపోయినారు. అనేక సందర్భాల్లో కేవలం సినిమా డైలాగులు చెప్పడం తప్ప వారికంటూ 5.5% నుంచి ఓటు బ్యాంక్ పెరిగింది అనేటటువంటి ఎక్కడా కూడా సైంటిఫికల్గా ఆధారాలు ఎక్కడా లేవు, శాస్త్రీయంగా ఎక్కడా కూడా రుజువు చేయలేరు. మా బలం పెరిగింది, మేము పెట్టినటువంటి సభలకన్నిటికీ కూడా లక్షల సంఖ్యలో వేల సంఖ్యలో ప్రజలు వచ్చారనేటటువంటి మాట తప్పిస్తే 2019 సంవత్సరం తర్వాత జరిగినటువంటి ఏ ఎన్నికల్లో కూడా పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి జనసేన పార్టీకి 5.5% ఓట్లు దాటి వచ్చిన దాఖలాలు ఎక్కడా కూడా మనకు కనిపించవు. రెండోది తెలుగుదేశం పార్టీ అనేక సందర్భాల్లో ఎన్నికలకు భయపడి అసలు ఎన్నికల్లోనే కంటెస్ట్ చేయనటువంటి సందర్భాలు ఎక్కువ ఉన్నాయి. సో ఎప్పుడైతే స్పష్టంగా ఆ ఎన్నికల్లో వీరు పాల్గొన్నా కూడా
ఓటమి తథ్యం అనేటటువంటిది ఎప్పుడైతే వారికి తెలిసిందో అనేక కారణాలు చెప్పుకుంటూ పక్కకి జరిగిపోయినారు. సో అంచేత వారికి వచ్చినటువంటి 39.5% ఏదైతే 2019 సంవత్సరం ఎన్నికల్లో జరిగిందో దాని నుంచి అనేక మంది వెళ్ళిపోయినటువంటి సందర్భాలు మనం చూసాం తప్పిస్తే వారికి 32% కంటే మించి ఎక్కడా కూడా ఓటు బ్యాంక్ లేదనేది సుస్పష్టం. నెక్స్ట్ భారతీయ జనతా పార్టీ ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ కంటెస్ట్లో లేదో వారికి సంబంధించినటువంటి సింపథైజర్స్ చాలామంది భారతీయ జనతా పార్టీ ఓటేసినారు. వారు 2-3 ఉప ఎన్నికల్లో కంటెస్ట్ చేశారు. సో దానిలో బలాన్ని అంచనా వేసుకుని మా బలం పెరిగింది అంటానికి ఎక్కడ అది కూడా దాఖలాలు లేవు వాళ్ళకి. సో ఈ సందర్భంలో పొత్తులోకి వెళ్ళినంత మాత్రాన రాజకీయాల్లో ప్రధానంగా మనం చర్చ చేసుకున్నట్టుగా గణిత శాస్త్రంలో 1+2 3 అవుతాయి తప్పిస్తే రాజకీయ శాస్త్రంలో ఎక్కడా కూడా 1+2 3 కావు. 1+2 0 అయిన సందర్భాలు కూడా ఉన్నాయి, అనేక రాష్ట్రాల్లో ప్రూవ్ అయింది. సో ఇక్కడికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కనుక వస్తే భారతీయ జనతా పార్టీతో పొత్తుని అభిలషిస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీలకు తనకంటే తక్కువ శాతం వచ్చినటువంటి కేవలం 1% కంటే మించినటువంటిది కేవలం వారు భారతదేశంలో భారత ప్రభుత్వాన్ని నడిపించేటటువంటి ఒక జాతీయ పార్టీ అయినంత మాత్రాన వారితో పొత్తుని అంత చాలా డీప్గా అభిలషించటం వెనకాల ఉన్నటువంటి కారణాలే ఉన్నాయి. మొట్టమొదటి కారణం మనం చూస్తే చంద్రబాబు నాయుడు గారు అనేక కేసులతో సతమతం అవుతున్నారు. ఆల్రెడీ 53 రోజులు రిమాండ్ ఖైదీగా రాజమండ్రి జైల్లో నుంచి బయటకు వచ్చారు. ఇప్పటికీ కూడా సుప్రీంకోర్టులో 17A అనేటటువంటిది వర్తిస్తుందా లేదా అనేటటువంటిది ఇప్పటికీ తేలనటువంటి అంశంగానే ఉంది. సో రాబోయేటటువంటి రోజుల్లో ఒకవేళ సుప్రీంకోర్టు కనుక 17A అనేటటువంటిది చంద్రబాబు నాయుడుకి వర్తించదు అన్న మరుక్షణం మళ్ళీ వాళ్ళు జైలుకి వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. అదే రకంగా ఇప్పటికే 3-4 కేసెస్లో వారు బెయిల్ తీసుకుని వచ్చినటువంటి సందర్భాలు మనకు తెలుసు. మనకి వాటితో పాటుగా ఇన్కమ్ ట్యాక్స్ ఇచ్చినటువంటి నోటీస్ ఏదైతే 118 కోట్ల రూపాయలు అన్డిస్క్లోజ్డ్ ఇన్కమ్, మీరు సంపాదించినటువంటి ఈ ఆదాయం ఏదైతే ఉందో ఇది అవినీతి రూపంలో మీరు సంపాదించినారనేటటువంటి నోటీస్ ఇప్పటికీ వారి తల మీద వేలాడుతుంది. సో ఇవన్నీ కూడా వ్యవస్థలన్నింటినీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా వ్యవస్థల్ని దుర్వినియోగం చేసేటటువంటి భారతీయ జనతా పార్టీ యొక్క నేతృత్వంలో నడిచేటటువంటి సంస్థలు ఇవన్నీ కూడా. సో చేత చంద్రబాబు నాయుడు గారికి ఇవన్నీ తెలిసినటువంటి విషయం కాబట్టి ఈవెన్ 2019 సంవత్సరం ఎన్నికల కంటే ముందే నన్ను అరెస్టు చేస్తారు, నన్ను మీరే కాపాడుకోండి అని పదే పదే మహాసభల్లో చెప్పడమే కాకుండా సిబిఐ లాంటి సంస్థలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి రాకుండా నిషేధించినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. చెప్తుంటారు 20 సంవత్సరాల తర్వాత ఏం జరగబోతుందో ముందు ఊహించగలిగినటువంటి కెపాసిటీ ఉన్నవాడిని. సో రాబోయేటటువంటి రోజుల్లో నేను తీసుకున్నటువంటి స్టాండ్ ప్రకారం నన్ను భారతీయ జనతా పార్టీ అరెస్టు చేసి జైల్లో పెట్టబోతోందనేటటువంటి సంకేతం వారికి వచ్చినట్టుగా స్పష్టంగా ప్రజలందరికీ కూడా తెలియజేసినారు. సో ఆ భయంతోనే ఇవాళ పొత్తు అనేటటువంటిది చంద్రబాబు నాయుడు గారు అభిలషిస్తున్నారంటంలో ఎక్కడా ఏ రకమైనటువంటి అతిశయోక్తి లేదు. మొట్టమొదటి. రెండోది, భారతీయ జనతా పార్టీతో వారికి ఉండేటటువంటి సంబంధ బాంధవ్యాల వలన రేపు ఉత్తరోత్తర రాష్ట్రాల యొక్క ప్రయోజనాలని కాపాడుకోవడానికి అనివార్యమైనటువంటి పరిస్థితి. సో చంద్రబాబు నాయుడు గారైనా లేదా జగన్మోహన్ రెడ్డి గారైనా, జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ని వ్యతిరేకించేటటువంటి వ్యక్తి. సో అంచేత అక్కడ కాంగ్రెస్కి కాకుండా మిగిలినటువంటి భారతీయ జనతా పార్టీకి వారి యొక్క మద్దతు ఇవ్వాల్సినటువంటి అనివార్యమైన పరిస్థితి. కానీ చంద్రబాబు నాయుడు గారు ఏ రకమైన స్టాండ్ అయినా తీసుకోగలిగినటువంటి వ్యక్తి కాబట్టి ఇవాళ తన అవసరం భారతీయ జనతా పార్టీకి లేనటువంటి పరిస్థితి వచ్చిన సందర్భంలో కనీసం వారితో సరైనటువంటి డైరెక్షన్లో వెళదామనేటటువంటి ఒక ఉత్సాహంతో వారితో చేతులు కలిపారు. మరి ఇక్కడ మైనారిటీ ఓటు స్పష్టంగా మైనారిటీకి సంబంధించినటువంటి అనేక మంది బీజేపీతో మీరు ఏ రకమైనటువంటి సంబంధాలు మీరు మెయింటైన్ చేసినా మేము మీకు దూరంగా ఉంటామని స్పష్టం చేసిన సందర్భంలో ఇవాళ బీజేపీతో వారు ఏదైతే పొత్తులోకి వెళ్ళారో తప్పనిసరిగా 4-5% ఉండేటటువంటి మైనారిటీ ఓటు కంప్లీట్గా ఆ కూటమి నుంచి జగన్మోహన్ రెడ్డి గారి చేతిలోకి వెళ్ళటం అనేటటువంటి స్పష్టంగా జరుగుతుంది అక్కడ. అదే రకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఇవాళ దళిత వర్గాలకు సంబంధించినటువంటి అనేక మంది వైసీపీ పార్టీతో ఉన్నారు. సో వారు భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా అనేక సందర్భాల్లో వారి యొక్క అభిప్రాయాలు వెలిబుచ్చారు.
సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీతో ఎప్పుడైతే తెలుగుదేశం జనసేన రెండు అంటకాగుతున్నాయో, దళిత వర్గాల యొక్క ఓటు కంప్లీట్గా ఇంకా సాలిడ్గా జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్ళేటటువంటి అవకాశాలు ఉన్నాయి. తర్వాత అతి ముఖ్యమైనటువంటి పాయింట్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏ రకమైనటువంటి నిధులు ఇవ్వకుండా ఇచ్చినటువంటి వాటివన్నీ కూడా చాలా పెద్దదిగా చేసేటటువంటి ప్రయత్నం మాత్రమే భారతీయ జనతా పార్టీ 5 సంవత్సరాలు చేసింది. సో ఇవాళ పోలవరం ప్రాజెక్ట్ అయినా లేదా రాజధానికి సంబంధించినటువంటి నిధులైనా, విశాఖపట్నం యొక్క స్టీల్ ప్లాంట్ని ప్రైవేటైజేషన్ అనేటటువంటి కార్యక్రమం చేసిన, కడప స్టీల్ ప్లాంట్కి అనుమతులు ఇవ్వకపోయినా, కృష్ణపట్నం పోర్టుకి అనుమతులు ఇవ్వకపోయినా సరే, విశాఖపట్నం రైల్వే జోన్ ఇవ్వకపోయినా, అనేక విభజన సమస్యలన్నీ కూడా విభజన టైంలో ఇచ్చినటువంటి హామీల్ని ఏది కూడా ఇంప్లిమెంట్ చేయనటువంటి పార్టీగా భారతీయ జనతా పార్టీ ఉంది. ఏ రకమైనటువంటి హామీల్ని ఇవ్వకుండా ప్రత్యేక హోదా లాంటి అతి సున్నితమైనటువంటి అంశాలు కూడా, ఇది గడిచిపోయినటువంటి కాలంలో పోయినటువంటి చర్య. ప్రతి చిన్న స్థాయి నాయకుడు, సర్పంచ్గా కూడా గెలవలేనటువంటి నాయకుడు కూడా ప్రత్యేక హోదా అనేటటువంటిది ఇది ముగిసినటువంటి అంశం అనేటటువంటి మాట చెప్పారు. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వ్యతిరేకంగా అనేక రాష్ట్రాలని సపోర్ట్ చేసేటటువంటి పార్టీగా భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల మనసుల్లో, హృదయాల్లో వారికి ఆ రకమైనటువంటి స్థానం ఉంది. సో అంచేత రాష్ట్రాన్ని పట్టి పీడించినటువంటి పార్టీగా, రాష్ట్ర పురోగతిని అడ్డుకున్నటువంటి పార్టీగా, పోలవరానికి సంబంధించినటువంటి 58,000 కోట్ల రూపాయలు కంప్లీట్ నిధులు ఇవ్వనటువంటి పార్టీగా, ప్రభుత్వంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏడిపించినటువంటి పార్టీగా భారతీయ జనతా పార్టీగా పేరుంది. అందుకని అటువంటి పార్టీతో చేతులు కలిపినటువంటి తెలుగుదేశం పార్టీకి అది మైనస్ పాయింట్గానే మనం చెప్పాలి. సో ఏది ఏమైనప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీతో పొత్తు అనేటటువంటిది తెలుగుదేశం పార్టీ యొక్క నాశనానికి మాత్రమే దారితీసేటటువంటి అంశంగా చాలామంది అనుకోవటం అనేటటువంటి స్పష్టంగా జరుగుతుంది. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చేటప్పటికి వీరి యొక్క పొత్తు అనేటటువంటిది వారికి నష్టమేమైనా ఉందా? మొట్టమొదటిగా కనుక మాట్లాడితే, నేను ఏ ఇతర పార్టీతో కూడా పొత్తుల్లోకి వెళ్ళను అనేటటువంటి ప్రకటన ఇచ్చిన సందర్భంలోనే వారికి తెలుసు అనేక పార్టీలన్నీ కలిసి వస్తాయనేటటువంటిది. సో అక్కడ ఉన్నటువంటి 3 పార్టీలు కనుక విడివిడిగా పోటీ చేస్తేనే వారికి బలంగా ఉండేటటువంటి పరిస్థితుల్లో అనవసరమైనటువంటి ప్రయోగాన్ని చేసి ఆ ఓటు బ్యాంక్ అనేటటువంటిది ఒకళ్ళకొకళ్ళకి ట్రాన్స్ఫర్ అవ్వనటువంటి సందర్భంలో తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారికి అది ఉపయోగకరమైనటువంటి అంశంగానే భావించాలి. రెండవది, జగన్మోహన్ రెడ్డి గారి ఓటు బ్యాంకే వేరేది. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అర్బన్లో అక్కడక్కడ కొంతమంది ఓకల్గా మాట్లాడేటటువంటి వ్యక్తులు చాలామంది జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. కానీ కెమెరాల ముందుకు రాకుండా, వార్తాపత్రికలతో డిస్కస్ చేయకుండా అనేక మంది ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారి ఓటర్స్ ఉన్నారో వాళ్ళంతా సైలెంట్ ఓటర్స్. బ్యాలెట్ బాక్సులు, ఈవీఎంలు ఓపెన్ చేసినప్పుడు మాత్రమే వారు వచ్చి ఓటు వేసేటటువంటిది జగన్మోహన్ రెడ్డి గారికి అదే తెలుసు. 69 లక్షల మంది పెన్షనర్స్, 48 లక్షల మంది అమ్మఒడికి సంబంధించిన బెనిఫిట్ పొందినటువంటి వాళ్ళు, 33 లక్షల మంది ఇళ్ల పట్టాలు తీసుకునేటువంటి వాళ్ళు, ప్రతి కార్యక్రమంలో కూడా లక్షలాది సంఖ్యలో ఉండేటటువంటి బెనిఫిషరీస్ వారి కుటుంబ సభ్యులు అందరూ కూడా ఇవాళ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారి పక్షాన నిలబడటానికి తప్పనిసరిగా కృతకృత్యులై ఉన్నారు. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇవాళ అర్బన్ అండ్ రూరల్ ఓటర్గా, అదే రకంగా లబ్ధిదారులు కానివారుగా విడిపోయినటువంటి సందర్భంలో వారి యొక్క ఓట్ బ్యాంకే డిఫరెంట్గా ఉంది. అంచేత వారు ఎవరికీ భయపడేటటువంటి అవసరం లేదు. సో ఆ రకంగా ఇవాళ మనకి పొత్తు అనేటటువంటిది చంద్రబాబు గారు వేసుకున్న తర్వాత తప్పనిసరిగా 175 నియోజకవర్గాల్లో కనీసం 50 నుంచి 60 అసెంబ్లీ స్థానాలు, 10 నుంచి 15 పార్లమెంటు స్థానాలు 2 పార్టీలకు ఇవ్వాల్సి వస్తుంది. మరి వాళ్ళ 75-80 మంది తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు రాబోయేటటువంటి ఎన్నికల్లో నేను కంటెస్ట్ చేసి అధికారాన్ని అనుభవించాలని కోరుకునే వారికి రేపు రాబోయే 10-15 సంవత్సరాల కాలం వారికి రాజకీయపరమైనటువంటి భవిష్యత్తే ఉండదు. సో భవిష్యత్తు లేకపోయిన తర్వాత వారందరూ తెలుగుదేశం పార్టీతో ఎందుకుంటారు? ఉండనే ఉంటారు. అది జగన్మోహన్ రెడ్డి గారికి బలం. జగన్మోహన్ రెడ్డి గారు అక్కడక్కడ కొన్ని అసెంబ్లీ అభ్యర్థుల్ని స్థానచలనం కలిగించినప్పుడు పార్టీలో సంక్షోభం వచ్చింది, ఇంకా వైసీపీ పార్టీ కనుమరుగవుతుంది, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అసలు వైసీపీ పార్టీయే ఉండదనేటువంటి మాట చంద్రబాబు గారు చెప్పారు. మరి రేపు మీరు 70-75 నియోజకవర్గాలు భారతీయ జనతా పార్టీకి, జనసేన పార్టీకి డిస్ట్రిబ్యూట్ చేసినప్పుడు
మీ తెలుగుదేశం పార్టీ ఎక్కడి నుంచి ఉంటుందో ఒకసారి ఆలోచించాలి. సో అనేక రకాలైనటువంటి వివరాలు ఉన్నాయి. మళ్ళీ కొన్ని విషయాలు వచ్చేటటువంటి వీడియోలో మనం షేర్ చేసుకుందాం. ఏవైనప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ పొత్తు ఏదైతే ఉందో ఇది తెలుగుదేశం పార్టీ పరంగా నాశనానికి కారణమయ్యేటటువంటి పొత్తుగానే మిగిలిపోతుంది తప్పిస్తే ఇది వైసీపీ పార్టీ యొక్క విజయావకాశాలని ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడా కూడా ఎఫెక్ట్ చేయవు అనేటటువంటిదే సగటు ఆంధ్రాలో ఉండేటటువంటి ప్రజలు ఆలోచిస్తున్నటువంటి ఆలోచన. చూద్దాం రాబోయేటటువంటి రోజుల్లో ఏ కార్యక్రమాలు మనం చూస్తామన్నది.